హాయ్ దిస్ ఈజ్ లక్ష్మి, వెల్కమ్ టు శ్రీ బాడీ గ్రైండ్ ఫిట్నెస్ షో. టుడే టాపిక్ ఏంటి కదా సార్? గుడ్ బై బెల్లీ ఫ్యాట్. గుడ్ బై బెల్లీ ఫ్యాట్ ఇంత ఈజీగా పోతుందా అనుకుంటున్నారా? ఎంత ఈజీగా పోతుంది. ఎక్కువ కష్టపడుకోకుండా ఒక 3 స్టెప్స్లో ఎలా చేసుకోవాలి ఈ బెల్లీ ఫ్యాట్కి తగ్గడానికి కావాల్సిన ఏంటిది అంటే ఓన్లీ 3 స్టెప్స్. ఈ 3 స్టెప్స్ అనేది మీరు కరెక్ట్గా చేయగలిగితే వితిన్ మంత్స్లో మీకు చాలా వరకు అంటే 40 to 50% వరకు రిడ్యూస్ అవ్వచ్చు. ఏంటిది బెల్లీ ఫ్యాట్? ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫస్ట్ డైట్ అంటారు. ఆ డైట్ గురించి మీకు చెప్తాను. సెకండ్ డైట్ ఏంటిది సార్? సెకండ్ది ఏంటి? రెగ్యులారిటీ. థర్డ్ వన్ ఏంటిది సార్? స్లీప్. ఈ 3 కరెక్ట్గా ఉన్నాయంటే చాలు. నేచర్కి ఎవరైతే దగ్గరగా ఉండి నేచర్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకుంటారో, నేచర్కి సంబంధించిన ఫుడ్ అంటే ఏంటిది? నేచర్లో వచ్చిన ఫుడ్స్ ఏంటంటే ఎక్కువ వెజిటేబుల్స్ కానీ, ఎక్కువ రా వెజిటేబుల్స్ కానీ, లేకపోతే నేచర్కి సంబంధించిన ప్రోటీన్స్ కానీ ఏదైనా కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇలా ఎక్కువగా నేచర్కి సంబంధించిన సీ ఫిష్ కానీ ఇలాంటివి అనమాట. అంటే నేచర్కి సంబంధం దగ్గరగా ఉండాలి. అంటే నేచర్లో పండించిందంటే పంట కాదు. అంటే ఈ చికెన్ కానీ, లేదంటే గోట్ కానీ, మీట్ కానీ, రెడ్ మీట్ కానీ ఇలాంటి కిందకి రావు. ఓన్లీ సీ ఫిష్ కిందకి వస్తుంది. నేచర్ ఫిషెస్ అంటే అది అలాంటి ప్రోటీన్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ మన డైట్లో ఎక్కువ ఉండి మల్టీవిటమిన్ మినరల్స్ అన్నీ ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఈజీగా మనకి కాప్స్ తక్కువ వెళ్తాయి. ఎక్కువ మోతాదులో మనకి ఈ మల్టీవిటమిన్ మినరల్స్ ఉండి మనకు ఫైబర్స్ ఎక్కువ ఉండి మన బాడీలో ఫ్యాట్ని రానివ్వకుండా చూసుకుంటుంది. సెకండ్, రెగ్యులారిటీ. చాలామంది జిమ్ చెప్తారంటే రెగ్యులర్గా రోజు జిమ్కి వెళ్తాను, లేదంటే రోజు ఎక్కడికి వాకింగ్కి వెళ్ళిపోతాను అంటూ ఉంటారు. రోజు వాకింగ్కి వెళ్తాను, రోజుకి 8 కిలోమీటర్స్ చేస్తాను, లేదా 4 కిలోమీటర్స్ చేస్తాను, తినగానే మార్నింగ్ పొద్దున్నే లేవగానే అదే పని ఉంటుంది, వెళ్ళిపోతాను అంటారు. సరే వీళ్ళు వెళ్ళేది ఏంటిది? పొద్దున్నే మార్నింగ్ లేచేది వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉంటారు. వెళ్ళేవాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళు ఇంకోళ్ళు ఎవరన్నా తీసుకెళ్తారు, ఇంకొకరు ఎవరైనా తీసుకుంటారు. ఆ ఇంట్లో ఊసులు, వీళ్ళింట్లో ఊసులు అన్నీ వీళ్ళు వేసుకుని ఫ్యామిలీస్ మాటలతోనే వెళ్తూ ఉంటారు వాకింగ్కి. పేరుకు వాకింగ్ వెళ్తూ ఉంటారు, కానీ ఆ స్ట్రెస్ని కూడా వీళ్ళు ఏంటంటే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు, లేదా ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ పక్కన ఫోన్ పెట్టుకుంటారు, ఈ ఫోన్ పెట్టుకుంటూ వాకింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అంటే వాళ్ళు ఏ పద్ధతిలో చేయాలని కూడా తెలియదు. మినిమం రెగ్యులారిటీలో ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది. రెగ్యులారిటీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాలంటే ఇన్ని క్యాలరీస్ బర్న్ చేయాలంటే మనం ఏ పద్ధతిలో ఎక్సర్సైజ్ చేయాలి. నిన్న ఎన్ని క్యాలరీస్ చేసాం, ఇవాళ ఎన్ని క్యాలరీస్ చేస్తున్నాం. ఈ ఏంటంటే ఈ రెగ్యులారిటీ క్యాలరీస్ అనేది ఎలా ఉంటుందంటే, రెగ్యులారిటీ అంటే వాళ్ళ రోజుకి వాళ్ళు ఒక 2000 క్యాలరీస్ బర్న్ చేయాలి, లేదా 1000 క్యాలరీస్ బర్న్ చేయాలి, లేదా వాళ్ళు ఒక 500 క్యాలరీస్ బర్న్ చేయాలంటే వాకింగ్ చేస్తే నార్మల్గా 10 మినిట్స్కి ఒక 60 క్యాలరీస్ బర్న్ అవుతాయి. నార్మల్ అంటే రెగ్యులర్గా కొంచెం ఫాస్ట్ మూమెంట్లో కానీ, బ్రిక్స్ వాక్ కానీ ఇలాంటివన్నీ చేస్తాయి. సో అలా చేయకోకుండా మాట్లాడుతూ ఉంటారు, లేదా ఎందుకు వేరే చోటుకి వెళ్తూ ఉంటారు, లేదా జాబ్ చేస్తుంటారు, ఒక్కొక్కసారి ఏం చేయరు, అలా ఉండిపోతారు. ఇలాంటివి అనమాట. రెగ్యులర్గా ఎవరు ఫ్యామిలీ ట్రబుల్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరు వాకింగ్ పక్కన ఫ్రెండ్స్తో తీసుకొని. ఇవన్నీ కాదు. మీరు చేయాలి అంటే రెగ్యులారిటీగా చేయాలంటే మీరు ఎన్ని క్యాలరీస్ తిన్నాం, రాత్రి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం, క్యాలరీ డెఫిషియన్సీ ఎంత, మనం ఎంత క్యాలరీస్ అనేది అలా చేసినట్లయితే, మనం వాకింగ్ చేసినట్లయితే స్ట్రెస్తో పాటు మన బాడీలో ఉన్న క్యాలరీస్ కూడా ఎక్కువగా మనకి కరగడానికి ఛాన్స్ అన్నమాట. సో అది మెయింటైన్ చేయాలి రెగ్యులారిటీ మీద. థర్డ్ వర్క్, అదే మెయిన్ ఇంపార్టెంట్, స్లీప్. మేము ప్రతిరోజు ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఏంటంటే స్లీప్ అనేది. మీరు ఫిట్గా ఉండాలి, జిమ్కి రావాలి, లేదంటే ఎక్సర్సైజ్ చేయాలి, లేదా ఇంకోటి ఏదైనా చేయాలి అన్నా కూడా ఫస్ట్ నిద్ర ఉండాలి. నిద్ర లేని జీవితం వేస్ట్ అనమాట. నిద్రకి నేచర్కి వ్యతిరేకంగా చాలామంది కొడుకుంటారు. నైట్ షిఫ్ట్లు ఏం చేస్తుంటారు, మార్నింగ్ షిఫ్ట్లు ఏం చేస్తారు, ఏదైనా చేస్తారు. ఏంటంటే ఏమంటే మనీ. అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు బతికుండాలి కదా. ఫస్ట్ ఆ లాజిక్ మర్చిపోతారు. డబ్బుల గురించి ఓకే వెనకాల నైట్ షిఫ్ట్లు అని చేస్తుంటారు. సో అది యువర్ చాయిస్ అనమాట. అది యువర్ విషెస్. మేము చెప్పడం వరకు మా బాధ్యత, తీసుకుంటే యువర్ విష్. అది మ్యాక్సిమం ప్రతిదానికి ఒక పరిష్కారం, ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. అలాంటి మార్గం ఎత్తుకొని మనలో టాలెంట్ ఉంటే మనం ఎప్పుడైనా చేయొచ్చు వర్క్ అనేది. సో అది బేస్ చేసుకుని చాలామంది మేము నైట్ పూట ఎక్కువ యంగ్స్టర్స్ అందరూ నైట్ పూట చదువుతాము, నైట్ పూట ఎక్కువ రీడ్ చేస్తున్నాం, తొందరగా వస్తుంటారు. ఎన్ని ఫేక్ మొత్తం అంతా. జస్ట్ ఎర్లీ మార్నింగ్ సైంటిఫికల్గా కూడా ప్రూవ్డ్ అయింది. అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనకు రీడ్ చేస్తే తొందరగా మనకి ఇది అవుతుందని. సో నైట్ అనేది స్లీప్ ఎర్లీగా ఉండాలి. నైట్ స్లీప్ లేకోకుండా మనం ఏ పని చేసినా కూడా 100% మనం సక్సెస్ కాలేము. ఎక్కడ కూడా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గదు. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి నైట్ ఇస్తాం నిద్రకి సంబంధం ఏంటంటారు చాలామంది.
ఈ స్టబన్ ఫ్యాట్ తగ్గాలంటే మనకి స్టబన్ ఫ్యాట్ అనేది స్లీపింగ్లో ఒక హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మనకేమవుతుందంటే ఫ్యాటీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఫ్యాట్ తీసుకోకపోవడం ఉంటుంది, మనకు ఫ్యాట్ కరుగుతుంది. అయితే ఎక్స్టర్నల్గా బయట నుంచి ఇచ్చేసినప్పుడు మజిల్కి కావాల్సింది ఏంటిదంటే ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ కన్వర్ట్ ఇంటూ ప్రోటీన్గా మార్చుకుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు చాలా వరకు చేంజెస్ ఉంటాయి. సో ఈ చేంజెస్ని మనం ఆపాలి అంటే ఫస్ట్ ఏంటంటే ప్రాపర్గా స్లీప్ అనేది ఉండాలి. మినిమం టు మినిమం 7 to 8 అవర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. రాసి పెట్టుకోండి. పిల్లలకి అయితే 9 అవర్స్ ఉండాలి, ఇంకా అంతకన్నా కొంచెం పెద్దవాళ్ళు అయితే 8 అవర్స్ ఉండాలి. అందుకని ఇంకా అంటే మిడిల్ ఆఫ్ ఏజ్ అంటే 40 ఏళ్ళు అలా 40 years 50 yearsలో ఉన్న వాళ్ళకి మినిమం 7 అయితే కంపల్సరీ కావాలి. మళ్ళీ 60 years అయితే మళ్ళీ ఏజ్ అనేది పెరిగే కొద్దీ వాళ్ళకి స్లీప్ అనేది ఎక్కువ కావాలి. సో తొందరగా ఎందుకు అంటే ఏ విధమైన స్ట్రెస్తో ఉంటే ఎప్పటికీ తగ్గదు, ఏ ఫ్యాట్ అయినా స్ట్రెస్తో ఉంటే ఎప్పటికీ తగ్గదు. గుర్తుపెట్టుకోండి, మనం తగ్గాలి, ఇదిగా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలంటే ఈ 3 things అనమాట. ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. అంటే స్టబన్ ఫ్యాట్ ఉంటే మనం ఏ పని చేయలేము, ప్రతి పనికి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాం, ప్రతిదానికి ఒక ఆర్గనైజ్ చేసుకుంటాడు, ప్రతిదానికి పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది లైఫ్ అంతా. ఇదేమనుకుంటారంటే అందరూ కూడా మనము నా లైఫ్ ఇంతేలే, నేను ఇంతేలే, నేను తగ్గనులే, ఇలాంటివన్నీ పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ 3 thingsలో ఫస్ట్ ఏంటంటే డైట్, రెగ్యులారిటీ అండ్ స్లీప్ వెల్. ఈ స్లీప్ వెల్ లేకపోతే మాత్రం చాలా వరకు చాలా 99% కోల్పోతాం. ఫస్ట్ స్లీప్ అవ్వండి, నైట్ పూట తొందరగా నిద్రపోండి. చాలామంది ఏంటంటే నైట్ పూట ఎక్కువ అందరూ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఫేస్బుక్లు కానీ ఇవన్నీ చూస్తారు. ఈ 3 పద్ధతులు పాటిస్తే చాలరా బాబు, అసలు ఏమి ఉండదు. బెల్లీ ఫ్యాట్ అనేది 100% రాదు. 14 years నుంచి మేము ఇదే పద్ధతిలో మేము ఉంటున్నాము, ఇక్కడ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. ఏది ఎక్కడ బెల్లీ ఫ్యాట్ ఎక్కడ వచ్చింది? ఎక్సర్సైజ్ కూడా చేయము కనీసం. సో మా బాడీని ఫిట్గా ఉండట్లేదా? మేము 10 మంది చెప్తున్నాం ఎక్సర్సైజ్, మాకు చేయడానికే టైం ఉండదు, మాకు మీకు చెప్పడం వరకు మాకు టైం ఉంటుంది. సో మేము చెప్పేది ఒకటే థింగ్ ఈజ్ ఏంటంటే బెల్లీ ఫ్యాట్ చేయాలంటే ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఈ ప్రాపర్ ఫుడ్ అనేది లేకపోతే చాలా వరకు మనము ఎనర్జెటిక్గా చేయలేము. నిద్ర లేకపోతే అసలు ఏది చేయలేము. ఫస్ట్ ప్రాపర్ డైట్ తీసుకోండి, తర్వాత రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి, థర్డ్ వన్ అనేది వచ్చేయంటే స్లీప్ తీసుకోండి. ఈ 3 ఉంటే 100% మీకు బెల్లీ ఫ్యాట్ అనేది వితిన్ ఫ్యూ మంత్స్లో అయిపోతుంది. 1 రోజులో తగ్గుతుంది, 7 రోజులు తగ్గుతుంది, నెల రోజులు తగ్గుతుంది అని చెప్పండి. ఫ్యూ మంత్స్లో మాత్రం చాలా అంటే చాలా డిఫరెన్సెస్ వస్తుంది. సో ఈ 3 things మీరు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.